ఇవాళ మన బ్లాగ్ లో బెండకాయ అండ్ క్యాప్సికమ్ పచ్చడి అండి. బెండకాయ, పచ్చిమిర్చి, మామిడికాయ, క్యాప్సికమ్, వంకాయ ఇవన్నీ కలిసి పచ్చడి ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను. బెండకాయ ఫ్రై చేసి విడిగా అన్ని విడిగా ఫ్రై చేసుకున్నాం అండి. ఇవ్వండి బెండకాయ, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఇది కూడా ఫ్రై చేసి విడిగా పెట్టుకున్నాం. పచ్చిమిర్చి కారం అనేది మీకు ఎంత కావాలో తీసుకోండి. ఇవ్వండి క్యాప్సికమ్, వంకాయ కూడా ఫ్రై చేసాం. చింతపండు బదులు మామిడికాయ వేసుకుంటున్నాం అండి బెండకాయ పచ్చడిలోకి. నెక్స్ట్ దీన్ని కుంకున్నాం. ఇవన్నీ పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకుంటున్నాం. ఇది ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం దంచాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇవన్నీ ఇప్పుడు బెల్లం, మామిడికాయ వేసి దంచుతున్నాము. నెక్స్ట్ బెండకాయ వేసి దంచుతాం. ఇవ్వండి సాల్ట్ వేసుకుంటున్నాం. దీనికి సరిపడా సాల్ట్, ఇది ఉప్పు తగినంత వేసుకుంటున్నాం. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మన ఇంట్లో కాయగూరలు అన్ని లేవనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. లాస్ట్ మనకు ఒకటో రెండు ఉండిపోతాయి కదండి, కలిపి ఇలా రోటి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటది. ఇదిగోండి టేస్ట్ చూద్దాం ఇప్పుడే పచ్చడి. మామూలు చాలా టేస్ట్గా ఉందండి, చాలా కమ్మగా సూపర్ టేస్ట్ ఉంది. మీరు తప్పక ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెండకాయ, క్యాప్సికమ్, వంకాయ మిక్స్డ్ పచ్చడి అండి, రోటి పచ్చడి. చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.